హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి స్వాగ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. చాలామంది కస్టమర్లు నన్ను ఈ స్వాగ్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అంటే సేవింగ్స్ గ్యారెంటీడ్ ఇన్కమ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. అలాగే నా కస్టమర్కి కూడా నేను ఈ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ప్లాన్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ రకమైన బెనిఫిట్స్ మనకు వర్తిస్తుంటాయి, మనం ఏ రకంగా కట్టుబడి అంటే పేమెంట్స్ మనం చేయాల్సి ఉంటుంది, మనకి ఇన్కమ్ అనేది ఎలాగ వస్తుంది, మెచ్యూరిటీ ఎలాగ వస్తుంది అనేది అన్ని వివరాలు కూడాను ఈ ప్లాన్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ అనేది నా కస్టమర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా కస్టమర్కి ఏ రకంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ వివరణ మాత్రమే ఈ వీడియోలో నేను పొందుపరచడం జరిగింది. సో ముందుగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే అందరికీ తెలిసిన కంపెనీనే ఇది. గత 20 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ సంస్థలో ఒక దిగ్గజమైన సంస్థ ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే ప్లాన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. కంపేర్ టు అదర్ కంపెనీస్తో మనం ఒకవేళ పోల్చినట్లయితే కనుక చాలా యూనిక్గా ఉంటాయి, ట్రెండ్ సెట్టర్గా ఉంటాయి అనమాట. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మిగతా కంపెనీ అందరూ కూడాను వాళ్ళ యొక్క ప్లాన్స్ అనేవి మారుస్తూ చేంజెస్ చేస్తూ వస్తుంటారు. అలాగే గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళకి గ్రోత్ కూడాను పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్గా వీళ్ళ క్లైమ్ రేషియోని కూడాను ఏ ఒక్క కంపెనీ కూడా బీట్అవుట్ చేయలేకపోయింది. అంటే మార్కెట్లో మనకు తెలిసిన కంపెనీస్ ఎల్ఐసి కానీ, ఎస్బీఐ కానీ, టాటా కానీ, బజాజ్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ వీళ్ళందరూ కూడాను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వీళ్ళకి క్లైమ్ రేషియో ఏదైతే ఉందో, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఏదైతే ఉందో, సో దాన్ని బీట్అవుట్ చేయలేకపోతున్నారు అనమాట. ఎవ్రీ ఇయర్ వీళ్ళ ట్రాక్ రికార్డ్ని వీళ్ళే బ్రేక్ చేస్తున్నారు. దట్ టు గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్స్లో వీళ్ళు చాలా బాగా ఇస్తున్నారు. టర్మ్ ప్లాన్స్లో కూడాను వీళ్ళ ప్లాన్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా ఉంటున్నాయి. సో ముందుగా కస్టమర్ యొక్క డిమాండ్ మేరకు నేను ఏం చేశానంటే ఈ స్వాగ్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ ఏజ్ మీద నేను ఒక ఇలిస్ట్రేషన్ కూడా తీయడం జరిగింది, అంటే కొటేషన్ తీయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఆ కొటేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం ప్లాన్లోకి వెళ్ళినట్లయితే కనుక, సో మీరు చూస్తుంది ఏదైతే ఉంది స్వాగ్ అంటే స్మార్ట్ వెల్త్ అడ్వాంటేజ్ గ్యారంటీడ్ ప్లాన్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి అంతా గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది మనకి పొందుపరచడం జరిగింది. సో ఇందులో నేను తీసుకున్నది వేరియంట్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ వేరియంట్. అంటే మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. సో అందులో కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ వచ్చేది లాంగ్ టర్మ్ వేరియంట్ అనమాట. అలాగే మంత్లీ ఇన్కమ్ ప్లాన్ ఉంటుంది అనమాట, అది షార్ట్ టర్మ్ వేరియంట్ అనమాట అది. సో దానికంటే ఈ లాంగ్ టర్మ్ వేరియంట్ అనేది కస్టమర్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు నా కస్టమర్ సంబంధించిన ఏజ్ వచ్చేసరికి 30 సంవత్సరాలు ఏజ్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఏదైతే నా కస్టమర్ ఉందో అతని ఏజ్ 30 సంవత్సరాలు. అతనికి మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి ఒక 50,000 అనేది ఎర్న్ చేస్తాడు. ప్రతి నెల 50,000 రూపాయలు అనేది సంపాదిస్తాడు. దగ్గరగా ప్రతి నెల ఒక 30,000 రూపాయలు అయితే తనకి ఎక్స్పెన్సెస్ కింద ఖర్చు అయిపోతుంది. అలాగే రిమైన్ 20,000 కూడా, అంటే 50,000 ఏదైతే సంపాదన అంతా కూడా ప్రతి నెల ఈఎంఐలకి లేకపోతే ఎక్స్పెన్సెస్కి అన్నీ ఖర్చు అయిపోతున్నాయి, కానీ సేవింగ్స్ అయితే నేను చేయలేకపోతున్నానని చెప్పి అన్నాడు అనమాట. సో సేవింగ్స్ చేసిన బ్యాంక్లో పెద్దగా వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఏమి ఉండదు, మా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనేది ఉండదు. కాబట్టి నాకు సేవింగ్స్ ఓన్లీ ఇన్సూరెన్స్ కంపెనీలో మాత్రమే సేవింగ్స్ ప్లాన్స్ కావాలంటే మనం ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇతను 30 సంవత్సరాల వయసు. అదేవిధంగా ఇయర్లీ ప్రీమియం వచ్చేసరికి 1 lakh, సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టుబడి. పాలసీ టర్మ్ వచ్చేసరికి 44 సంవత్సరాలు. అంటే ఇతను ప్రీమియం పేయింగ్ టర్మ్ కార్డ్ని స్టార్ట్ చేసిన కాడి నుంచి మెచ్యూరిటీ వచ్చే వరకు మొత్తం 44 సంవత్సరాలు అనేది ఈ పాలసీ టర్మ్ ఉంటుంది. అలాగే ప్రీమియం టర్మ్ 12 ఇయర్స్. అంటే ఇతను ఏదైతే 1 lakh చొప్పున కడుతున్నాడో అది 12 ఇయర్స్ పే చేయాలి ప్రీమియం టర్మ్ అనేది. సో పేమెంట్ టర్మ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇతను 2 years వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వెయిటింగ్ పీరియడ్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. అంటే కంప్లీట్గా మనకు 14 years కంప్లీట్ అయిన తర్వాత 15th year నుంచి 1,32,185 రూపాయలు అనేది మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అలా ఎన్ని సంవత్సరాలు ఇస్తారంటే 30 years పాటు ఇస్తారనమాట. అంటే 12 సంవత్సరాలు అనేది మనం 1 lakh చొప్పున కడుతుంటే మనం కట్టేది మొత్తం 12 లక్షలు కడుతున్నాము. అలాగే 2 సంవత్సరాలు వెయిట్ చేసి 15వ సంవత్సరం నుంచి మనకి ప్రతి సంవత్సరం 1,32,185 రూపాయలు అనేది ఈ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఇలిస్ట్రేషన్ ప్రకారం. అలాగే కింద మీరు చూసినట్టు ద ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ విల్ బీ క్రెడిటెడ్ ఇన్ టు కస్టమర్ అకౌంట్ అప్ టు 30 years. అంటే 1,32,185 రూపాయలు అనేది ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎవ్రీ ఇయర్ కస్టమర్ అకౌంట్లో 30 years పాటు క్రెడిట్ అవుతుంది. అంటే ఇతను ఇన్కమ్ స్టార్ట్ అయ్యేసరికి 45 years. ఇన్కమ్ అంటే పేమెంట్ కట్టుబడి మొదలుపెట్టినప్పుడు తన వయసు 30 సంవత్సరాలు.
కట్టుబడి పూర్తయ్యేసరికి తన వయసు 42 సంవత్సరాలు. ఇన్కమ్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చేసరికి అతని ఏజ్ 45 సంవత్సరాలు అనేది ఇక్కడ మనకి నేను తీసుకున్న కస్టమర్ ఏజ్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే మనం చూసినట్లయితే కనుక 30 సంవత్సరాలు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని మనం ఎంత వస్తుందో టోటల్ చూడాలంటే కనుక అప్ టు 30 years కస్టమర్ గెట్స్ టోటల్ 30 into 1,32,185 రూపీస్. సో అంటే మొత్తం 30 సంవత్సరాల పాటు తనకి ప్రతి సంవత్సరం వచ్చే 1,32,185 రూపాయలు ఏదైతే ఉందో 30 into 1,32,185 రూపాయలు ఈక్వల్ టు 39,65,550 రూపాయలు. అంటే 39,65,550 రూపీస్ అనేది తనకి మొత్తం 30 సంవత్సరాల మీద తనకి వచ్చే ఇన్కమ్. ఇక్కడ మీరు చూసినట్లయితే 30 years ఇన్కమ్ 39,65,550 రూపీస్. సో ఇదంతా ఎప్పటి నుంచి ఏ కాలం నుంచి అంటే కస్టమర్ ఏజ్ ఏ టైం నుంచి ఏ టైంలో వస్తుందంటే 45 నుంచి 74 years మధ్యలో అంటే 30 సంవత్సరాల కాల వ్యవధిలో అతనికి వచ్చే టోటల్ ఇన్కమ్. అలాగే మెచ్యూరిటీ 12 లక్షలు వస్తుంది ఓవరాల్గా. ఏదైతే 30 ఏళ్ళు కంప్లీట్ అయిపోగానే 31వ సంవత్సరంలోనే 12 లక్షల రూపాయలు అనేది కంపెనీ నుంచి కస్టమర్కి మెచ్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. మనం టోటల్ ఇన్కమ్ చూసినట్లయితే కనుక 39,65,550 రూపాయలు ప్లస్ మెచ్యూరిటీ 12 లక్షలు. మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుందండి కస్టమర్కి? 51,65,550 రూపాయలు అనేది కస్టమర్కి మెచ్యూరిటీ అంటే టోటల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది అన్నమాట. సో మార్కెట్లో చూసినట్లయితే డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, కానీ ఒక సేవింగ్స్ ప్లాన్లో మనకి మ్యాక్స్వెల్ ప్రొవైడ్ చేసే ది బెస్ట్ ప్లాన్ అనమాట. ఇండస్ట్రీలోనే ట్రెండ్ సెటర్ ప్లాన్ అనేది. ఈ ఇన్కమ్ అనేది మనకు నచ్చిన విధంగా మనం ఏ టైంలో పడాలి, డేట్ మన ఈ 1,32,000 ఏదైతే ఉందో అది మన డేట్ ఆఫ్ బర్త్ టైంలో పడాలా, లేదా మనకి ఏదైనా మ్యారేజ్ ఈవెంట్ రోజు పడాలా, లేదు ఇంకా మనకి ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉంది ఆ డే స్పెషల్ ఉంది ఆ డేట్ని పడాలనేది మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే కనుక ఆ డేట్ని ఈ ఇన్కమ్ అనేది మనకి అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఈ ప్లాన్లో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. డెత్ బెనిఫిట్ అనేది ఉంది. డెత్ బెనిఫిట్ అంటే కస్టమర్ అనే వ్యక్తి ప్రీమియం కడుతున్న టైంలో చనిపోయినా లేదా ప్రీమియం కట్టిన తర్వాత చనిపోయినా సో నామినీకి డెత్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది ఎంత ఉంటుంది అని అంటే ప్రీమియం అమౌంట్ ఇంటూ 11 times. అంటే ప్రీమియం అమౌంట్ అంటే ఎంత మనం అనుకున్నది 1,00,000 రూపాయలు అనేది ప్రీమియం అమౌంట్ కాబట్టి సంవత్సరం 1,00,000 రూపాయలు కట్టాలి కాబట్టి 1,00,000 రూపాయలు ఇంటూ 11 times అంటే 11 లక్షల రూపాయలు అనేది డెత్ బెనిఫిట్గా ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడి నుంచి ఎంతవరకు పెరుగుతుంది? 11 లక్షల రూపాయల కాడి నుంచి 12,60,000 రూపాయల వరకు ఈ డెత్ బెనిఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా మనకి ఇందులో ఆప్షన్ అనేది ఉంది, ఇన్బిల్ట్ ఆప్షన్ అనమాట. సో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 13వ సంవత్సరం నుంచి. కట్టుబడి మొదటి సంవత్సరం మొదలు పెడతాము, అక్కడి నుంచి 13వ సంవత్సరం నుంచి ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అంటే ఇన్ కేస్ కస్టమర్ అనే అతను యాక్సిడెంటల్గా రిస్క్ అయినట్లయితే కనుక సో అతనికి 5,50,000 రూపాయల యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్, అలాగే డెత్ అయ్యారు కాబట్టి 11 లక్షల రూపాయలు అనేది డెత్ బెనిఫిట్. మొత్తం రెండు కలిపి 18,10,000 రూపాయలు అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు గమనించండి. 5,50,000 రూపాయల యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ 13 సంవత్సరం నుంచి ఇది అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఆ 13 సంవత్సరంలోనే చనిపోయిన వ్యక్తి 13 సంవత్సరం నుంచి చనిపోయిన వ్యక్తి కాబట్టి సో 12,60,000 రూపాయలు అంటే 11 లక్షల నుంచి 12,60,000కి ఇంక్రీజ్ అవుతుంది. సో 12,60,000 రూపాయలు డెత్ బెనిఫిట్గా ఉంటుంది అన్నమాట. సో రెండు కలిపి మనకి 18,10,000 రూపాయలు అనేది ఈ డెత్ బెనిఫిట్ బెనిఫిట్ ప్రకారం కస్టమర్కి పే చేయడం అంటే నామినీకి పే చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో ఇంకో బెనిఫిట్ ఉంటుందండి, పీసీపీ రైడర్. ఇది మనం అడిషనల్గా కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రైడర్ అనేది తీసుకోవాలి. సో ఇది తీసుకోవడం వల్ల 1,500 నుంచి 3,000 వరకు ప్రీమియం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ రైడర్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. పీసీబీ రైడర్ అంటే పాలసీ కంటిన్యూస్ బెనిఫిట్. అంటే పీసీబీ అంటే మీనింగ్ ఇది అనమాట. పాలసీ కంటిన్యూస్ బెనిఫిట్ అంటే పాలసీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏ సినారియోలో కంటిన్యూ అవుతుంది అంటే పీసీబీ మీన్స్ మేబీ ఆఫ్టర్ 3 years ఆఫ్ పేమెంట్ ఇఫ్ కస్టమర్ గాట్ ఎనీ రిస్క్. 3 సంవత్సరాలు పేమెంట్ కట్టిన తర్వాత కస్టమర్కి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే కనుక యాజ్ వీ ప్రామిస్డ్ కంపెనీ విల్ పే రిమైనింగ్ ప్రీమియమ్స్. పాలసీ కంటిన్యూస్. కంపెనీ యొక్క ప్రామిస్ ప్రకారం పేమెంట్ అంతా కూడా రిమైనింగ్ ప్రీమియం పేమెంట్స్ అన్నీ కూడాను కంపెనీనే పే చేస్తుంది. పాలసీ కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ ఆల్సో కంపెనీ విల్ క్రెడిట్ ఇన్కమ్ అమౌంట్ ఇంటూ కస్టమర్ అకౌంట్ యాజ్ యూజువల్.
ఏదైతే కట్టుబడి అయిపోయిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 15వ సంవత్సరం నుంచి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో 1,32,000 చేంజ్ అమౌంట్ ఏదైతే ఉందో అది యాజ్ యూజువల్గా నామినీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఇంకోసారికి మీరు చూసినట్లయితే ఇఫ్ కస్టమర్ పెయిడ్ 12 years ఇన్ ద 15th year he got risk immediately, nominee will get 12,60,000. If he got accidental risk 5,50,000, total 18,10,000, and also company will credit income amount as usual. అంటే 3 సంవత్సరాలు అంటే పాలసీ కట్టే 12 సంవత్సరాల లోపు కనుక రిస్క్ జరిగినట్లయితే కనుక ఇలా రిమైనింగ్ పేమెంట్ అంతా కూడా కంపెనీని పే చేసి, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే డెత్ బెనిఫిట్ ఉందో డెత్ బెనిఫిట్ పే చేసి, అలాగే మనకి పాలసీ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట. ఇన్కమ్ కూడా క్రెడిట్ చేస్తుంది ఈ సినారియోలో. కానీ కస్టమర్ 12 సంవత్సరాల పాటు ప్రీమియం అమౌంట్ కట్టేసిన తర్వాత ఇన్కమ్ 15 సంవత్సరాల నుంచి ఇన్కమ్ తీసుకోవాలనే టైంలో రిస్క్ జరిగింది. అది నార్మల్గా జరిగితే సేమ్ 12,60,000 ఆన్ ది 1 వీక్లో సెటిల్ చేసేసి ఇన్కమ్ అనేది యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి క్రెడిట్ చేస్తూ ఉంటారు అనమాట. మెచ్యూరిటీ కూడా ఇస్తారు. అలాగే ఇన్ కేస్ కస్టమర్ ఒకవేళ యాక్సిడెంట్గా జరిగినట్లయితే కనుక 12th year కాడి నుంచి యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ అనేది మనకు అవకాశం ఉంటుంది కాబట్టి, అప్లికేబుల్ ఉంటుంది కాబట్టి, సో యాక్సిడెంట్గా రిస్క్ జరిగినట్లయితే 5,50,000 రూపాయల యాక్సిడెంటల్ బెనిఫిట్, అలాగే డెత్ బెనిఫిట్ కింద 12,60,000 రూపాయలు, మొత్తం 18,10,000 రూపాయలు అనేది విత్ ఇన్ ఏ వీక్లో కంపెనీ సెటిల్ చేసేస్తుంది. అలాగే ఎవ్రీ ఇయర్ ఏదైతే కంపెనీ పే చేస్తాను అని చెప్పిన కమిట్మెంట్ ఏదైతే ఉందో ఇన్కమ్ అమౌంట్ అనేది 1,32,000 కూడా 30 years పాటు కంటిన్యూస్గా యాజ్ యూజువల్గా పే చేస్తుంది, మెచ్యూరిటీ కూడా ఇస్తుంది అనమాట. సో ఈ పీసీబీ రైటర్ ద్వారా మనకి ఆ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పీసీబీ రైటర్ కస్టమర్స్ అనేవాళ్ళు ఎడిషనల్గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఈ పాలసీలో వచ్చేసరికి మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండర్ ఏటీసీ సెక్షన్ కూడా మనకు అప్లికేబుల్ అవుతుంది అనమాట. ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ కూడా మనకు అప్లికేబుల్ అవుతాయి. సో దాంట్లో ఎటువంటి వరి పడవలసిన అవసరం లేదు. ఇన్ కేస్ కస్టమర్ ఎన్ఆర్ఐ అయితే, అంటే కస్టమర్ వాస్ ఎన్ఆర్ఐ, హీ గెట్స్ అమౌంట్ ఇన్ హీస్ కరెన్సీ, నో ఎక్స్ట్రా పేమెంట్స్. అంటే ఇండియాలో ఉండగా ఇక్కడ పాలసీ తీసుకొని పాలసీ కంటిన్యూ చేస్తూ మధ్యలో ఉండగానో లేకపోతే బెనిఫిట్ వచ్చి అంటే మనకి ఇది ఇన్కమ్ వచ్చే టైంలోనో కస్టమర్ కనుక వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయినా జాబ్ నిమిత్తం కానీ లేకపోతే ఇంకా వేరే ఫర్దర్గా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతే వాళ్ళు ఏ కంట్రీలో అయితే ఉన్నారో ఆ కంట్రీలో ఆ కరెన్సీ ప్రకారం మాత్రమే మనం అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. దానికి ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ అనేది మన కంపెనీ అయితే ఛార్జ్ చేయదు. వాళ్ళ యొక్క ఓన్ కరెన్సీలోనే ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ లేకోకుండా కంపెనీ కమిట్మెంట్ ప్రకారం ఉన్న ఏవైతే ఇన్కమ్ అమౌంట్స్ ఉన్నాయో అవి యాజ్ యూజువల్గా క్రెడిట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక నేను కస్టమర్కి ఇలిస్ట్రేషన్ జనరేట్ చేసిన ఇలిస్ట్రేషన్ అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను. బెనిఫిట్ ఆఫ్ ఇలిస్ట్రేషన్. సో ఏజ్ వచ్చేసరికి 30 years అనేది ఏజ్ ఉంది. అదేవిధంగా మేల్ అనమాట క్యాండిడేట్ వచ్చేసరికి. పాలసీ టర్మ్ 44 years, ప్రీమియం పేయింగ్ టర్మ్ 12 years, ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసరికి 1,04,500 రూపాయలు ఉంది. ఎందుకని ఉందంటే 1,04,500 రూపాయలు ఇందులో పీసీపీ రైటర్ కూడా మేము తీసుకున్నాం అనమాట. పాలసీ కంటిన్యూ బెనిఫిట్ ఆప్షన్ కూడా తీసుకున్నాం. అలాగే పేమెంట్ అనేది సంవత్సరానికి ఒకసారి పే చేయాల్సి ఉంటుంది. కంపెనీ కమిట్మెంట్ ప్రకారం యాన్యువల్ ఇన్కమ్ అమౌంట్ 1,32,185 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇది గ్యారంటీడ్ బాండ్ ఫండ్ అనమాట. అలాగే ఇన్కమ్ అనేది 30 years పాటు వస్తుంది. వెయిటింగ్ పీరియడ్ 2 years ఉంటుంది అనమాట. అలాగే మనం చూసినట్లయితే కనుక సమ్ ఎష్యూర్డ్ ఆన్ మెచ్యూరిటీ, అంటే మెచ్యూరిటీ మనకి ఎంత వస్తుంది, మొత్తం పాలసీ కంప్లీట్ అయిపోయే టైంకి మనకి 12 lakhs అనేది మనకి మెచ్యూరిటీ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డెత్ బెనిఫిట్ వచ్చేసరికి 11 lakhs ఉంటుంది. 13వ సంవత్సరం నుంచి మనకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 5,50,000 రూపాయలు కూడా మనకి డెత్ బెనిఫిట్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఇలిస్ట్రేషన్ చూసినట్లయితే కనుక ఇవి మనకి ఇయర్స్ అనమాట. అలాగే ఇది మనం కట్టే పేమెంట్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మనం ఏదైతే ప్రీమియం పే చేస్తామో ఆ ప్రీమియం పేమెంట్ అమౌంట్ ఇది. అదేవిధంగా మనకి ఇక్కడ మనం చూసినట్టు డెత్ బెనిఫిట్ అనేది చూడండి, ఇక్కడ డెత్ బెనిఫిట్ అనేది ఉంది. ఏ ఇయర్లో రిస్క్ జరిగితే ఎంతెంత అమౌంట్ వస్తుంది అనేది. యాక్సిడెంట్ బెనిఫిట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఇక్కడ మనం చూడండి. 13th year నుంచి యాక్సిడెంట్ బెనిఫిట్ 5,50,000 కూడా స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి మినిమం గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ, ఇది వచ్చేసరికి స్పెషల్ సరెండర్ వాల్యూ. అంటే ఇన్ కేస్ కస్టమర్ సరెండర్ కోసం వెళ్ళినట్లయితే కనుక ఆ రేషియోలో అతనికి అమౌంట్ అనేది సరెండర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మొత్తం 12 సంవత్సరాలు 12 లక్షలు పే చేశారు. సో 12 లక్షలు పే చేసిన తర్వాత సో వీళ్ళకి ఇన్కమ్ అనేది 15 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. అంటే 2 years అనేది మనకి వెయిటింగ్ పీరియడ్ ఉంది కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే 13 సంవత్సరం 14 సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో దెన్ 15వ సంవత్సరం నుంచి వీళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ అయింది.
ఇలా బేస్ ఇన్కమ్ 1,10,154 రూపాయలు, లాయల్టీ ఇన్కమ్ 22,031 రూపాయలు, మొత్తం కలిపి 1,32,185 రూపాయలు అనేది టోటల్ సర్వైవల్ బెనిఫిట్ కింద కంపెనీ ఎవ్రీ ఇయర్ అంటే 15th ఇయర్ నుంచి 44th ఇయర్ వరకు మనకి కస్టమర్ కంపెనీ అనేది తన అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మీరు చూసినట్లయితే కనుక ఓవరాల్ ఇన్కమ్ అనమాట, ఎవ్రీ ఇయర్ ఎంతెంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది. అలాగే డెత్ బెనిఫిట్ కూడా చూడండి, 15 సంవత్సరం కాడి నుంచి 44 సంవత్సరం వరకు, అంటే కస్టమర్కి 74 సంవత్సరం వచ్చేంత వరకు డెత్ బెనిఫిట్ అనేది యాజ్ యూజువల్గా ఉంది. అలాగే యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ కూడా యాజ్ యూజువల్గా ఉంది. మెచ్యూరిటీ 12 lakhs అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కస్టమర్ యొక్క ఇలిస్ట్రేషన్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నుంచి. ఆ ఇలిస్ట్రేషన్ మనం క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ రేషియో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. సో క్లెయిమ్ రేషియో అనేది లాస్ట్ 5 yearsగా చూసినట్లయితే కనుక 2019లో 98.74% క్లెయిమ్ రేషియో ఉంది, 2020లో 99.22% ఉంది, 2021లో 99.35% ఉంది, 2022లో 99.34% అండ్ 2023లో 99.51%. లాస్ట్ 5 yearsగా చాలా కంపెనీలు పోటీ పడిన క్లెయిమ్ పెయిడ్ రేషియోలో మాత్రం మ్యాక్స్ లైఫ్ని కొట్టిన కంపెనీ అయితే మార్కెట్లో ప్రస్తుతానికి అయితే లేదు, అన్నీ వెనకబడే ఉన్నాయి. సో అందుకనే చాలామంది కూడాను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. 5 yearsగా వీళ్ళ యొక్క క్లెయిమ్ రేట్ని వీళ్ళే బీట్అవుట్ చేస్తున్నారు, మిగతా ఏ కంపెనీ కూడాను బీట్అవుట్ చేయలేకపోతుంది. సో అందుకనే మన కస్టమర్స్ అందరూ కూడాను మ్యాక్స్ లైఫ్లో మేము గ్యారంటీడ్ ప్లాన్ ఇన్కమ్ తీసుకుంటామని చెప్పి రావడం జరుగుతుంది. సో వాళ్ళందరి గురించి ఈ ప్లాన్ అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ ప్లాన్స్ మరిన్ని వివరాలు కావాలంటే ఇంకా మీకు క్లియర్గా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖచ్చితంగా కామెంట్ చేయండి, మేము మరిన్ని వివరాలు మీకు అందుబాటులో తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఈ చెప్పిన వీడియో మొత్తం కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పిన వివరాలు మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సో ప్రతి ఒక్కరందరూ కూడా మీరు ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ యొక్క వాల్యూ తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అందరూ వాల్యూ తెలుసుకుంటున్నారు. సో ఫ్యామిలీకి ఏ రకమైన ప్రొటెక్షన్ కావాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు. సో ఈ టైంలో చూసుకునే ప్లాన్ చూసుకొని మంచి కంపెనీ చూస్ చేసుకున్నట్లయితే కనుక సో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది చాలా సేఫ్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. మీరు తీసుకునే డెసిషన్కి సో వర్తబుల్ అనేది ఉంటుందని నాకు యొక్క ఉద్దేశం. సో ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.